హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రాపర్టీ ట్యాక్స్ ఎలా పే చేయాలో తెలుసుకుందాం. జనరల్‌గా మనం అందరం ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయడం కోసం మున్సిపల్ ఆఫీస్‌కి కానీ, ఈ సేవకి, మీ సేవకి ఇలా తిరుగుతూ ఉంటాం. అలా కాకుండా మీరు మీ ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో ప్రాపర్టీ ట్యాక్స్‌ని ఎలా పే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి సీడీఎంఏ ఆంధ్రప్రదేశ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత cdma.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ పైన మీకు హోమ్, అబౌట్ అస్, ఆన్‌లైన్ సర్వీసెస్, ఆన్‌లైన్ పేమెంట్స్ అని ఉన్నాయి కదా! ఈ ఆన్‌లైన్ పేమెంట్స్‌లో ప్రాపర్టీ ట్యాక్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కనిపిస్తున్న స్క్రీన్‌లో మీ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిస్ట్రిక్ట్‌లో మీరు ఏ మున్సిపాలిటీలో ఉంటున్నారో లేదంటే ఏ కార్పొరేషన్‌లో ఉంటున్నారో అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకొక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీకు గనక మీ అసెస్మెంట్ నంబర్ తెలిసుంటే అది ఎంటర్ చేసి సెర్చ్ చేయొచ్చు. లేకపోతే మీకు అసెస్మెంట్ నంబర్ తెలీదు. అప్పుడు ఆ ప్రాపర్టీ అనేది ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ నేమ్‌తో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. లేదంటే ఆ ప్రాపర్టీ ఏ డోర్ నంబర్‌లో ఉందో ఆ డోర్ నంబర్‌నిచ్చి సెర్చ్ చేస్తే మనకి ఆ ప్రాపర్టీ అయితే కనిపిస్తుంది. సో, ఈ అసెస్మెంట్ నంబర్ కానీ, ఓనర్ నేమ్ కానీ, డోర్ నంబర్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చి మీరు సెర్చ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నా కేస్‌లో నాకు అసెస్మెంట్ నంబర్ తెలుసు కాబట్టి, నేను డైరెక్ట్‌గా అసెస్మెంట్ నంబర్‌నే ఇస్తున్నా. అసెస్మెంట్ నంబర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నాదొక అసెస్మెంట్ నంబర్, నేమ్, అడ్రెస్ ఇదంతా కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే నేను ఈ అసెస్మెంట్ నంబర్ ఏ ప్రాపర్టీకి లింక్ అయిందో అది కనిపిస్తుందన్నమాట. సో, ఈ డీటెయిల్స్ అన్నీ మనకు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ముందు మనం చెక్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఈ అసెస్మెంట్ నంబర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ కొత్త పేజ్‌లో కూడా మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రాపర్టీ ఎక్కడుంది? ఏ లాంగిట్యూడ్‌లో ఉంది? ఏ లాటిట్యూడ్‌లో ఉంది? అడ్రెస్ కనిపిస్తుంది. ఫోన్ నంబర్ కనిపిస్తుంది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు కట్టే ప్రాపర్టీదా కాదా మీరు తెలుసుకోండి ఫస్ట్. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా మ్యాచ్ అయితే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఈ చెక్ బాక్స్‌ని చెక్ చేసి కింద పే టాక్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకొక కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. ఈ పేజ్‌లో మీరెంత ప్రాపర్టీ పే చేయాలో ఆల్రెడీ కనిపిస్తుంది. ఇక్కడ 1353 పే చేయాలి. సో, అదే అమౌంట్‌ని కింద బాక్స్‌లో ఎంటర్ చేయండి. తర్వాత కింద ఇక్కడ సీఎఫ్ఎంఎస్ పేమెంట్ గేట్‌వేని చెక్ చేసుకోండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అగ్రీ చేసినట్టు చెక్ చేయండి. కింద పే ఆన్‌లైన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పేజ్‌లో ఆన్‌లైన్ పేమెంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు పేమెంట్ ఎలా పే చేయాలనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు క్రెడిట్ ద్వారా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు, యూపీఐ ద్వారా పే చేయొచ్చు. సో, ఎట్లైనా పే చేయొచ్చు. సో, ఇక్కడ నేనిప్పుడు యూపీఐ పేమెంట్ ద్వారా చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ యూపీఐ పేమెంట్ నిల్ ఉంది. అంటే యూపీఐ పేమెంట్ ద్వారా మనం పే చేస్తే చార్జెస్ అయితే ఏం పడవు మనకి. కాబట్టి నేను ఎస్‌బీఐ మీద క్లిక్ చేస్తున్నా. ఇదొక కొత్త పేజీకి తీసుకెళ్ళింది. దీంట్లో ఇక్కడ మనకి రైట్ సైడ్ యూపీఐ అనుంది. సో, ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి.
సో, ఇట్లా ఓపెన్ అయింది. దీంట్లో మన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. దీనిలో కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ లేదంటే వీపీఏ, యూపీఐ ఐడీ మీద క్లిక్ చేయండి. వీపీఏ, యూపీఐ ఐడీ మీద క్లిక్ చేస్తే తర్వాత మీ యూపీఐ ఐడీ అడుగుతుంది. ఆ యూపీఐ ఐడీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ ఫోన్‌కి లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే గూగుల్ పేకి గాని, ఫోన్‌పేకి గాని వెళ్తుంది. అక్కడి నుంచి పేమెంట్ చేయొచ్చు. లేకపోతే క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీదే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. నేను చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో, క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు క్యూఆర్ కోడ్ వచ్చింది. ఇప్పుడు మన ఫోన్‌లో గూగుల్ పే గాని, ఫోన్‌పే గాని, అమెజాన్ పే కానీ ఏదో ఒక యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే నా గూగుల్ పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేశాను. అలాగే అమౌంట్ కూడా పే చేశాను. సో, అమౌంట్ అయితే సెండ్ అయింది ఫ్రెండ్స్. అమౌంట్ పేమెంట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకిక్కడ స్టేటస్ మెసేజ్ సక్సెస్ అని వచ్చింది. ఓకే మీద క్లిక్ చేయండి. సో, ఇది మళ్ళీ రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయ్యి మనకి సేమ్ వెబ్‌సైట్‌కెళ్తుంది. ఇక్కడ మీరు పేమెంట్ రిసిప్ట్ కావాలనుకుంటే జనరేట్ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. మనకిట్లా జనరేట్ రిసిప్ట్ వస్తుంది. దీన్ని కావాలంటే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో, ఇట్లాగా మీరు మీ ఇంట్లోనే ఉంటూ ఎక్కడికి వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్‌లో ప్రాపర్టీ టాక్స్ అనేది ఆన్‌లైన్ ద్వారా పే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే, మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.